చెట్టు అనే పిల్లల కథను డాక్టర్ హరికిషన్ అనే ఆయన రాయడం జరిగింది. దురాస దుఃఖానికి చేటు అనే అంశం మీద చాలా కథలు ఉన్నాయి. ఈ కథ కొత్తగా ఉంది. ఒక అడవిలో 3 ముళ్ళు చెట్లు ఉండేవి. వాటి ఆకులు చేదుగా, పూలు ఏమాత్రం వాసన లేకుండా ఉండేవి. దానితో జనాలు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ ఏవి ఆ చెట్ల దగ్గరికి వచ్చేవి కావు. తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆ చెట్లు చాలా దిగులు పడ్డాయి. వనదేవతను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాయి. కాపాడమని వేడుకున్నాయి. వనదేవత, సరే దిగులు పడకండి, మీకేం కావాలో కోరుకోండి అంది. నాకు ఎంతో విలువైన బంగారు ఆకులు కావాలి అంది మొదటి చెట్టు. నాకు సువాసనలు వెదజల్లే ముచ్చటైన రంగురంగుల పూలు కావాలి అంది రెండో చెట్టు. నాకు కొమ్మ కొమ్మకు నిండుగా తీయని పళ్ళు కావాలి అంది మూడో చెట్టు. అలాగే అని దీవించింది చిరునవ్వుతో వనదేవత. అంతే, మరుక్షణం మొదటి చెట్టు ఆకులన్నీ బంగారం అయిపోయాయి. సూర్యుడి కిరణాలు పడి తగతగ మెరిసిపోసాగాయి. రెండవ చెట్టుకు రంగురంగుల పూలు పూచాయి. మనసు పరవశమయ్యేలా మధురమైన వాసన వెదజల్లసాగాయి. మూడో చెట్టుకు సందు లేకుండా తీయని పళ్ళు కాసాయి. వాటి బరువుకు చెట్టు కొమ్మలు కిందికి వంగి ఊగసాగాయి. ఆ 3 చెట్లు తమను తాము చూసి మురిసిపోయాయి. ఒకదానిని చూసి ఒకటి సంబరపడ్డాయి. రాత్రంతా ఆనందంతో నవ్వుకున్నాయి. మాటలతో మైమరిచిపోయాయి. పొద్దు పొడిచింది. ఆ దారిలో నెమ్మదిగా మనుషుల సందడి మొదలైంది. ఆ దారిన పోతూ ఉన్న ఒక అతను ఆ బంగారు చెట్టును చూశాడు. ఆహా, ఏమి నా అదృష్టం అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్మలన్నీ విరగ్గొట్టాడు. ఒక్క ఆకు కూడా మిగల్చకుండా తెంచుకు వెళ్ళాడు. ఒంటి మీద దెబ్బలతో విలవిల్లాడింది మొదటి చెట్టు. కాసేపటికి ఒక పిల్లల గుంపు అటువైపు వచ్చింది. వాళ్ళు పళ్ళ చెట్టును చూశారు. ఒకటి తిని, ఆహా ఎంత తీయగా ఉన్నాయి పళ్ళు అనుకున్నారు. అంతే, కోతుల్లాగా చెట్టు మీదికి ఎగబాగారు. అందిన పళ్ళన్నీ తెంపారు. అందకపోతే కొమ్మలు విరిచారు, రాళ్లతో కొట్టారు. ఒక చిన్న పిందె కూడా మిగలకుండా నున్నగా ఊడ్చుకుపోయారు. విరిగిన కొమ్మలను చూసుకుంటూ నొప్పితో అల్లాడిపోయింది రెండో చెట్టు. అంతలో కొంతమంది ఆడపిల్లలు అటువైపు వచ్చారు. రంగురంగుల పూల చెట్టు వాళ్ళ కంటపడింది. ఆహా, ఎంత సువాసన వెదజల్లుతున్నాయి ఈ సుందరమైన పూలు అనుకుంటూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. దొరికిన పూలన్నీ చిన్న మొగ్గ కూడా వదలకుండా కోసుకున్నారు. ఆ చెట్టును తీసుకుపోయి ఇంట్లో నాటుకుందాం అంటూ తలా ఒక కొమ్మ విరగ్గొట్టారు. అప్పటిదాకా పూలతో కలకలలాడిన చెట్టు ఒక్క నిమిషములో విరిగిన కొమ్మలతో బూడిదైపోయింది. 3 ఒకదానికొకటి చూసి కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఇకపై నుంచి మన బ్రతుకులు ఇంతేనా? చిగుర్లు వేసిన, పూలు పూసిన, కాయలు కాసిన, దెబ్బలు తప్పవు. ఇలా భయం భయంగా బ్రతికే కన్నా ఇంతకు ముందులా ఉంటేనే మేలు అనుకున్నాయి. వనదేవతను వేడుకున్నాయి. తల్లి, తప్పైపోయింది. మా మొదటి రూపమే మాకు ఇవ్వు. ఈ ఆకులు వద్దు, బంగారపు ఆకులు వద్దు, సువాసనలు వెదజల్లే పూలు వద్దు, పళ్ళు వద్దు. ఏ గొడవ లేకుండా మా బ్రతుకేదో మేము బ్రతుకుతాం అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాయి. వనదేవత చిరునవ్వు నవ్వి సరే అంది అనునయంగా, ఓ అమ్మలా. ఇది కథ. పిల్లలు జాగ్రత్తగా ఉన్నారా?